నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అసోంలో రాహుల్ గాంధీ ఆలయ దర్శనాన్ని అడ్డుకోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఖండించింది. దీనికి నిరసనగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఆరోపించింది. ఘటనకు నిరసనగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రతో బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఆందోళనలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రెండవ భాగం ప్రారంభించడంతో మరి బీజేపీకి ఇతర పార్టీలకు చల్ల చెమటలు పడుతున్నాయి. మరి ఎందుకంత భయమో అర్థం కావట్లే. ఎంబటే దాడులు చేయటం, యాత్ర ఆపటం. అస్సాంలో ముఖ్యమంత్రి ఒక ఎదవ, వాడు చేసే తప్పు అనర్థాలకు ఎటు దారి తీస్తుందో అనే ఆలోచన చూడండి. మీరు రాహుల్ గాంధీ గారి యాత్ర మీద దాడి చేసి ఆపటం చేయగలిగితే మరి అదే పని మేము ఇక్కడ చేస్తే ఒక్కడు మిగిలాడు, మరి అందరు వెళ్ళి పారిపోవాల్సి వస్తుంది రాష్ట్రం వదిలిపెట్టి. మరి ఇది పద్ధతి కాదు. మీరు మీ యాత్ర ప్రారంభించుకున్నప్పుడు ఎవరైనా అడ్డు తగిలారా? మీరు నిర్వహించుకున్నప్పుడు ఎవరైనా ఇది చేసిండ్రా? ఎందుకంటే వీరికి బీజేపీ వాళ్లకు చెప్పుకోవటానికి ఏమీ లేవు, అన్నీ అమ్ముకోవటాలేనే. బిఎస్ఎన్ఎల్ తీసుకుపోయి ఆదాని అంబానీకి తాకట్టు పెట్టే, బిఎస్ఎన్ఎల్ పాయే, ఎల్ఐసి పాయే, రైల్వే పాయే, అన్ని ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని. 5 ఏళ్లకు 1-2 బిఎస్ఎన్ఎల్ లాంటివి తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి వీళ్ళకి చెప్పుకోవడానికి ఏమి లేవు కాబట్టి ఇంట్లో ఉన్న రాముణ్ణి, ప్రతి ఒక్కరి ఇళ్లలో పూజించుకునే రాముణ్ణి పేరు చెప్పుకొని ఓటు దుండుకోవటానికి ఓ కొత్త పథకం ఎన్నుకున్నారు. ఇక అంటే ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారో ఏమో. రాముడు అంటే తెలియదని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరి ఇళ్లలో లేడు రాముడు, ఎవరు పోవట్లేదు భద్రాచలం. అందరం పూజిస్తాను కదా. కొత్తగా వీళ్ళు చేసేది ఏదో చేసినట్టు, బీజేపీ మాత్రమే దేవుని పూజించినట్టు, ఇది దౌర్భాగ్యం. ఇది అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చేసిన కథలు చూడండి. 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఏం చేసినా లేవు, కానీ నెల రోజులకి ఓని మొత్తుకొని భయపడి మరి ఈమెను బతుకమ్మ నేర్పించిందట మనకి. ఈడ ఎవరికి తెలియదు ఇక్కడ బతుకమ్మ ఆడినట్టు, అక్కడ రాముని చూపిస్తాను మనకు. అంటే వీళ్ళు చెప్పుకోవటానికి లేవు, వీళ్ళకు చరిత్ర లేదు. ఈ పార్టీల చరిత్రహీనులు కాబట్టి ఒకడు ప్రాంతీయభత్వాన్ని రెచ్చగొడతాడు, ఇంకోడు మతతత్వాలు రెచ్చగొట్టడానికి, కుల మతాలను రెచ్చగొట్టడానికి, కులాలు మతాలు దేవుళ్ళ పేరట వీటిని ప్రజలని అయోమయ స్థితిలోకి నెట్టేసి ఒక సెంటిమెంట్గా ఓటు దుండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కడుపు నింపు తర్వాత దేవుని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, మీకు చెప్పేది ఏం లేదు. కాబట్టి అస్సాంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మీద దాడి చేసి ఆపి దాన్ని విచ్ఛిన్నం చేసినందుకు నిరసనగా హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నుంచి పబ్లిక్ గార్డెన్ మహాత్మా గాంధీ వరకు నిరసన ర్యాలీని తెలియపరుస్తూ, మేము నిరసన ఎంతైతే చేస్తున్నామో, ఎంత శాంతియుతంగా చేస్తున్నామో, మీరు ఇదే పద్ధతి కనుక ఎన్నుకొని ఇదే పద్ధతి కనుక అవలంబిస్తా అని బీజేపీ వాళ్ళు మాత్రం అనుకుంటే మరి మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది. మరి దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఒక రాష్ట్రంలో చేస్తే ఇంకో రాష్ట్రంలో అవుతుంది అనుకుంటే మరి మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.